నమస్తే అండి, వెల్కమ్ టు భువనాస్ వెజ్ కిచెన్. ఈరోజు మనం వెజ్ మంచూరియా చేద్దాం. వెజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీనేమో క్యాబేజీ, ఒక పావు కిలోనేమో క్యారెట్, 3/4 కిలో టమాటాలు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదేమో కార్న్ఫ్లోర్ 1/4 కిలో, మైదా 1/4 కిలో, కొంచెం బియ్యం పిండి. ముందుగా మనం క్యాబేజీ క్యారెట్ తీసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ 1/4 కిలో, మైదా, బియ్యం పిండి, ఇందులో తగినంత ఉప్పు, 2 స్పూన్లు కారం, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి. వీటినన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మనం నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, పోసుకుంటే ఇది లూజ్ అయిపోతుంది. చూసుకొని కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని మనం చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలాగా త్వరగా చేసుకోవాలి, లేకుంటే కొంచెం పలచబడుతుంటుంది అన్నమాట. పలచబడినప్పుడు ఉండ సరిగ్గా రాదు మనకి. ఉండలు చేసుకోవటం అయిపోయిందండి. తర్వాత మనం నూనె పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె కాగింది, మనం వీటిల్లో వేసుకుందాం ఉండలు. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం వీటిని ముందుకి కిందకి పైకి వేయించుకుంటూ ఉండాలి. ఇవి ఇలా వేగుతున్నాయి కదా, ఈ లోపల మనం టమాటాలు మిక్సీ వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత మనం చిల్లుల బుట్టలో తీసుకుందాం. ఈ మంచూరియా అంటే, వెజ్ మంచూరియా అంటే మా అమ్మాయికి మా అబ్బాయికి చాలా ఇష్టం. అందుకని ఇది నేను కొంచెం ఎక్కువగా చేస్తుంటాను. ఇలాగ వేగిన తర్వాత మనం మంచూరియా వేసుకోవాలి. మొత్తం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మాది పెద్ద కుటుంబము, అందుకని మేము ఈరోజు అందరూ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మంచూరియా చేశాను ఇవాళ. లేకుంటే కొంచెం చేస్తాను. ఇలాగా అన్నీ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకి ఇంకా జ్యూసీగా రావాలంటే మనం ఇంకొంచెం టమాటాలు ఎక్కువ వేసుకొని మనం జ్యూసీగా తయారు చేసుకోవచ్చు. మంచూరియా రెడీ అయిపోయింది. ఈ మంచూరియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.